ముందుగా అందరికీ నమస్కారం. నేను మిరాజ్. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి ముందు అంటే 2019 ఎలక్షన్స్కి ముందు టీచర్ పోస్టులకు సంబంధించి చాలా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరము కూడా జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేస్తాం. వాటితో పాటుగానే మెగా డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ అయితే మేము విడుదల చేస్తాం. దాని ద్వారా సుమారుగా 20,000 పోస్టుల పైచీలకు మేము భర్తీ చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాటిచ్చారు. ఎన్నికలలో గెలిచిన తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి అనే ఊసే లేకుండా పోయింది. అంతేకాకుండా గడిచిన 5 సంవత్సరాల్లో ఇప్పుడు కూడా జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయలేదు. అంతేకాకుండా నిరుద్యోగం పెరిగిపోతున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల మీద మాత్రమే బేస్ అయి ఉన్నారు. అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కాబట్టి జనాలకి ఇది సరిపోతుంది అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే బేస్ అయి ఉన్నారు. అయితే ఇప్పుడు నారా లోకేష్ గారు అసెంబ్లీ సాక్షిగా మొత్తం ఉన్నటువంటి పోస్టులు డిఎస్సి పోస్టులు ఎన్ని ఉన్నాయి, వాటిల్లో మేము ఇప్పుడు మెగా డిఎస్సి ద్వారా మేము ఎన్ని భర్తీ చేయబోతున్నాం అనేది ఒకసారి వివరణ ఇచ్చారు. దాని గురించి ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మొత్తం 22,776 పోస్టులలో మెగా డిఎస్సి ద్వారా 16,341 పోస్టులు అంటే మెగా డిఎస్సి ద్వారా 16,741 పోస్టులని భర్తీ చేయబోతున్నారన్నమాట. మిగిలిన సుమారు 6,000 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమోషన్ల ద్వారా భర్తీ చేసే అవకాశం ఉంది అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ గారు ఆయన చెప్పడం అయితే జరిగింది.